మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ శుభ ఆదివారం. ఇప్పుడు ఈ షార్ట్లో వివేకానందులు చెప్పిన ఒక గొప్ప విషయాన్ని ఈరోజు మనం విని ఆనందించి అందరికీ షేర్ చేద్దాం. ఆయన పలుకే వేదవాక్కు. గురువు రామకృష్ణ పరమహంస దివ్య స్పర్శతో వివేకానందుడికి భగవంతుడిపై గురి కుదిరింది. భక్తి, జ్ఞానం, వైరాగ్యాలతో ప్రకాశించే మన దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడైన. జననీ జన్మభూముచ్య స్వర్గాదపి గరీయసి. జన్మనిచ్చిన తల్లి, జన్మించిన భూమి స్వర్గం కంటే మిన్న అన్న భరద్వాజ మహాముని వాక్కును నిజం చేస్తూ స్వామి వివేకానందలో కన్నతల్లి, మాతృభూమి పట్ల నిరంతరం ఆరాధనాభావం వ్యక్తమయ్యేది. విదేశాల నుంచి వచ్చిన స్వామి ఈ కర్మభూమి నా అత్యున్నత స్వర్గం అంటూ నేల తల్లిని ముద్దాడారు. మతం అంటే మూఢనమ్మకం కాదు, అది ఆధ్యాత్మిక సత్యాలను చాటి చెబుతుంది అంటూ ప్రబోధించారు. మన పయనం అసత్యం నుంచి సత్యానికి కాదు, సత్యం నుండి సత్యానికి ఎదగడమే అంతిమ గమ్యం. యువతీ యువకుల్లారా, ప్రతిరోజు మీతో మీరు మాట్లాడుకోండి, లేకుంటే లోకంలో ఒక తెలివైన వ్యక్తిని కలిసే అవకాశాన్ని కోల్పోతారు. సదా ఆలోచనలను ఉన్నత లక్ష్యాన్ని గమ్యంగా చేసుకోండి. ఈ లక్ష్య సిద్ధి గురించి కలగనండి, సర్వశక్తులు దానిపై పెట్టండి. అప్పుడు ఖచ్చితంగా సత్ఫలితాలు చేకూరుతాయి. మనం ఇతరులకు ఎంత మేలు చేస్తామో మన హృదయాలు అంతగా పరిశుద్ధం అవుతాయి. అప్పుడిక మన మనస్సు దేవుడి నివాసంగా మారుతుంది అంటూ హితవు పలికారాయన. వివేకానందుని ప్రతి పలుకు వేదవాక్యే అంటూ ఇంత అద్భుతమైన వ్యాసాన్ని మనకు అందించిన మన రచయిత శ్రీ వారణాసి వెంకట సూర్య కామేశ్వరరావు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఇప్పుడు ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.